సీమోను పేతురు గారు యేసుతో నడిచాడు, యేసుతో జీవించాడు, యేసుతో మాట్లాడాడు. యేసు గొప్ప కార్యాలు చేస్తుంటే తన కనులారా చూశాడు. ఒకరోజు ఏమైందో తెలియదు, కానీ యేసు నాకు వద్దు అనుకున్నాడు. యేసుతో నాకు అంత అవసరం ఏమిటి అని అనుకున్నాడు. యేసుతో ఉంటే ఉపయోగం ఏమిటి అనుకున్నాడు. యేసు లేకపోతే నేను బ్రతకలేనా? యేసు ఉంటేనే నేను బ్రతకగలుగుతానా? యేసు లేకపోతే నేను జీవించలేనా అని ఆ ఉద్దేశంతో యేసును వదిలి వెళ్ళిపోగానే ఇంటికి వచ్చాడు. ఏం చేయాలి అని ఆలోచించాడు. ఏం చెయ్యాలని ఆలోచన చేసిన వెంటనే నాతో పాటు కొంతమంది ఉన్నారు కదా, మరలా నా వృత్తిలోనికి వెళ్తా. సముద్రమే గొప్ప సమృద్ధిని నాకు ఇస్తుంది. ఈ సముద్రం ఉంటుండగా నాకు కొద్దివేమిటి అని అనుకొని కొంతమందిని పోగు చేసుకొని సముద్రంలోనికి వెళ్ళాడు. వలలు తీసుకొని రాత్రంతా వేస్తున్నాడు. రాత్రంతా చెమటలు కారుతున్నాయి. ఒక్క చేప కూడా తన వలలో. యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు. నేను చెప్పినట్లుగా నీవు చేయి, నేను వెయ్యమన్న దగ్గర వలవేయి అని అనగానే అయ్యా అలిసిపోయాము, మేము కష్టపడ్డాము, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా మాకు పడదు. కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తున్నాము. నీ మాటలో మాధుర్యం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో మా జీవితానికి ఆదరణ ఉంది. నీ మాట చొప్పున వల వేస్తున్నామని వల వేశారు. విస్తారమైన చేపలు పడ్డాయి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఒక్కసారి ఆలోచన చేయండి. సీమోను పేతురు యేసుని వదిలి వచ్చిన తర్వాత ఏమైనా దొరికినాయా? ఏమీ దొరకలేదు. అందరూ చెప్పండి, ఏమైనా దొరికినాయా? అందరూ చెప్పాలి, ఏమైనా దొరికినాయా? బిగ్గరగా చెప్పాలి, తల ఒప్పడం కాదు, గట్టిగా చెప్పాలి. ఏమైనా దొరికినాయా అని వెనక వైపోరు. ఏమైనా దొరికినాయా? ఇంకా చెప్పాలి, ఇటు వైపోరు. ఏమైనా దొరికినాయా? బయట వారు ఏమైనా దొరికినాయా? చెప్పాలి గట్టిగా. యేసు నీతో లేకపోతే, యేసు నీతో ఉండి నీవు మధ్యలో యేసును వదిలిపెడితే, సీమోను పేతురు వలె నీవు యేసును వదిలిపెడితే, యేసు లేని వారి జీవితం సున్నా. నీకు ఏమీ దొరకదు, నీకు ఏమీ దొరకదు. అన్నీ ఉన్నాయనుకున్నాడు సీమోను పేతురు. వలలోనికి ఒక్కటేనే వచ్చిందా? రాలేదు. యేసుతో నీవు లేకుండా, యేసు నాకు అక్కరలేదు, యేసుతో జీవించనంత కాలం జీవించాను, నా అవసరాలన్నీ తీరిపోయినాయి, ఇప్పుడు పర్వాలేదు, నేను బాగున్నాను అనుకుంటున్నావేమో. నీవు అనుకున్న నీ జీవితంలో మరలా యేసుతో నీవు వస్తే ఆశీర్వదించబడతావు. యేసుతో రాకపోతే నీ ఎదుట ఎన్ని ఉన్నప్పుడు కూడా ఏమీ లేని వాడి, వట్టి వాడివే.